వైటమిన్ బి12 అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వైటమిన్ అండి మన బాడీలో. ఈ మధ్య చాలా ఫ్రీక్వెంట్‌గా మనం చూస్తున్నది వైటమిన్ బి12 డెఫిషియన్సీ. అసలది డెఫిషియన్సీ ఉంటుందని ఎలా తెలుస్తుంది అనేది చాలా మందికి డౌట్ ఉండొచ్చు. ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే అండి, చాలా వీక్‌నెస్ ఉంటుంది. కాళ్ళు, చేతులు తిమ్మిర్లుంటాయి. మజిల్ పెయిన్స్ లేదు అంటే కొంచెం కన్‌ఫ్యూజన్, డిప్రెషన్ ఇలాంటివి రావచ్చు. మనకి న్యూరోపతి అంటాము. మంటల్లాగా రావడము, నాలికంతా ఎర్రగా అయిపోయి నాలిక మంటగా అవ్వడము, ఇలాంటివి చాలా ఫ్రీక్వెంట్‌గా చూస్తూ ఉంటాము. సో, దీనికి మనం ఏం చేయాలి? ఎలా డెఫిషియన్సీని కవర్ చేసుకోవాలి అనేది అందరికీ డౌట్ ఉంటుంది. న్యాచురల్ ప్రాసెసెస్ ఏంటి అనేది. ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, మన బి12 అనేది మనకి ఇంటెస్టైన్స్‌లో అబ్జార్ప్షన్ అవుతుంది. ఇంటెస్టైన్స్ అన్నీ కూడా హెల్త్ మెయింటైన్ చేయాలి. ప్రాసెస్ ఫుడ్స్ అన్నీ కూడా అవాయిడ్ చేయడము. ఇంకా టీ, కాఫీ ఇలాంటివి కొంచెం ఫ్రీక్వెన్సీ గానీ, క్వాంటిటీ గానీ తగ్గించుకోవడము. ఆల్కహాల్ అవాయిడ్ చేయడము. ఇలాంటివన్నీ కూడా మనం పాటించాలి. న్యాచురల్ ఫుడ్స్‌లో ఎక్కడెక్కడ ఉంటుంది అనంటే మోస్ట్ కామన్‌గా మీట్‌లో ఉంటుంది. మీట్ అంటే ఫిష్ కానీ లేదంటే సాల్మన్ ఫిష్ ఇలాంటివన్నిట్లో కూడా ఉండొచ్చు. అండ్ మిల్క్ ప్రొడక్ట్స్‌లో అంటే మిల్క్, కర్డ్, చీజ్, పన్నీర్ ఇలాంటి వాటిలో కూడా ఉండొచ్చు. అండ్ నట్స్ మనకి డ్రై ఫ్రూట్స్, క్యాష్యూస్, ఆల్మండ్స్ మనకి పంప్కిన్ సీడ్స్ ఇలాంటి వాటన్నిటిలో కూడా బి12 ఉంటుంది. ఈ మధ్య ఫోర్టిఫైడ్ ఫుడ్స్ వస్తున్నాయి. వైటమిన్ బి12 ఫోర్టిఫైడ్ ఫుడ్స్ అలాంటివి కూడా కొంచెం ట్రై చేయొచ్చు. దీనివల్ల అసలు వైటమిన్ బి12 ఎందుకు నాకు, దీనివల్ల ఇంకేం సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనంటే, అసలు వైటమిన్ బి12 అనేది మన బాడీలో డీఎన్ఏ సింథసిస్‌కి కానీ, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే బ్రెయిన్ ఇలాంటివన్నీ ఫార్మేషన్‌కి కానీ చాలా ఇంపార్టెంట్. సో, మనం బి12 ప్రాపర్‌గా మెయింటైన్ చేస్తే ప్రెగ్నెన్సీలో మదర్స్‌కి కూడా బి12 చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే బేబీ ఫార్మేషన్‌కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో, బి12 అనేది పక్కాగా నార్మల్ అమౌంట్స్‌లో మెయింటైన్ చేయాల్సింది.